బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా బలపడింది. తుఫానుకు దిత్వాగా నామకరణం చేశారు. ఉత్తర వాయవ్య దిశగా తుఫాన్ కదులుతోంది. దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోనే తుఫాన్ ఏర్పడింది. దీనికి దిత్వాగా నామకరణం చేశారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా ఉండబోతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఈ దిత్వా ప్రభావం మన రాష్ట్రం మీద ఏ విధంగా ఉండబోతుంది? నిన్న సుస్పష్ట అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉండేది. నిన్న రాత్రికి వాయుగుండంగా, కొన్ని గంటల క్రితం తీవ్ర వాయుగుండంగా, ప్రస్తుతానికి తుఫాను దిత్వాగా కొనసాగుతుంది. ఇది రాబోయే 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి శ్రీలంక మీదుగా, నైరుతి బంగాళాఖాతం మీదుగా పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి కొనసాగే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 2వ రోజు తరువాత వర్షపాతం యొక్క విస్తృతి, తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 2వ రోజు అనగా 28వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాల్లో నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. 3వ రోజు అంటే 29వ తేదీ నవంబర్న పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, అనంతపురంలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 4వ రోజు అనగా 30వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీతో పాటు అత్యంత భారీ వర్షపాతం పడే అవకాశాలు ఉన్నందువల్ల ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు రెడ్ వార్నింగ్ను ఇవ్వటం జరిగింది. బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆరెంజ్ వార్నింగ్ను, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, అనంతపూర్, సత్యసాయి జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. అంటే ఆ ఏరియాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఇక ప్రస్తుతానికి కోస్తా ఆంధ్ర తీరం వెంబడి, తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక 2వ రోజు తర్వాత గాలుల యొక్క బలం పెరిగే అవకాశం ఉన్నందువల్ల ఈ రోజు నుంచి 5 రోజుల వరకు దక్షిణ కోస్తా తీరం వెంబడి మొదటి రోజున, 2వ రోజు తర్వాత కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో తుఫానును సూచించే దూరపు హెచ్చరిక, 2వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది. సరే, ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఏమైనా ఉందండి? ఇప్పుడు ప్రస్తుతానికి 2 రోజుల వరకు దాని యొక్క తీవ్రత పెరుగుతున్నట్టు కనిపించట్లేదు. ప్రస్తుతానికి అది తుఫానుగానే కొనసాగే అవకాశం. ఉత్తర కోస్తాలో కూడా కొన్ని జిల్లాలకు 4వ రోజు, 5వ రోజు, 6వ రోజున విస్తృతి పరంగాను, తరువాత ఇవి ఉత్తర కోస్తా జిల్లాలు ఈ 3 కూడా, ఈ జిల్లాలలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు 4వ రోజు తర్వాత, దక్షిణ కోస్తా జిల్లాల్లో 2వ రోజు నుంచి భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం. సరే, తుఫాన్ నెమ్మదిగా కదులుతున్న నేపథ్యంలో అది ఇంకా ఎక్కడ తీరం దాటుతుందనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.